అంటే మనం ఎన్ని మాసెస్ కావాలి, ఎన్ని ప్లేన్స్‌లో తీసుకుంటాం వాటిని. ఎన్ని మాసెస్ కావాలి, ఎన్ని ప్లేన్స్‌లో తీసుకుంటాము. ఓకే. 2 మాసెస్ కావాలి అండ్ 2 ప్లేన్స్‌లో వాటిని తీసుకుంటాం మనం. 2బీ వాళ్ళు ఎవరన్నా రికార్డ్ చేయడం స్టార్ట్ చేయండమ్మా. 2బీ స్టూడెంట్స్. ఓకే. నిన్న అసైన్‌మెంట్ చాలామంది సబ్మిట్ చేశారు. సో, మిగతా రిమైనింగ్ పర్సన్స్ కూడా సబ్మిట్ చేయండమ్మా. ఈరోజు ఓకే. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో, బ్యాలెన్సింగ్ ఆఫ్ సెవరల్ మాసెస్ రొటేటింగ్ ఇన్ డిఫరెంట్ ప్లేన్స్. సో, డిఫరెంట్ ప్లేన్స్‌లో మాసెస్ రొటేట్ అవుతున్నాయంటే అన్‌బ్యాలెన్స్‌డ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అండ్ అన్‌బ్యాలెన్స్‌డ్ కపుల్ ఫార్మ్డ్ బై దోస్ సెంట్రిఫ్యూగల్ ఫోర్సెస్ ఉంటాయి. సో, ఈ అన్‌బ్యాలెన్స్‌డ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అండ్ అన్‌బ్యాలెన్స్‌డ్ కపుల్‌ని బ్యాలెన్స్ చేయాలి అంటే వి నీడ్ టు ప్లేస్ 2 మాసెస్ ఇన్ 2 డిఫరెంట్ ప్లేన్స్. సో, అప్పుడు అది మా సిస్టమ్‌ని మనం బ్యాలెన్స్ చేయగలం. ఓకే. సో, ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లమ్ చదువుదాం. సో, ఏ, బి, సి అండ్ డి ఆర్ 4 masses carried by a rotating shaft. సో, రొటేటింగ్ షాఫ్ట్‌కి 4 మాసెస్‌ని అటాచ్ చేశారు. అండ్ అవి ఎంత యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి ఎంత డిస్టెన్స్‌లో ఉన్నాయో అది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో, ఫస్ట్ మాస్ ఏ ఈజ్ ఎట్ ఏ రేడియల్ డిస్టెన్స్ ఆఫ్ 100 millimeters and mass B at a radial distance of 125 millimeters and mass C at a distance of 200 millimeters and mass D at a radial distance of 150 millimeters. So the planes in which the masses revolve are spaced 600 millimeters apart. సో, అంటే టోటల్‌గా 4 ప్లేన్స్ ఉన్నాయి. సో, 4 మాసెస్ ఉన్నాయి. ఆ 4 మాసెస్ 4 డిఫరెంట్ ప్లేన్స్‌లో ఉన్నాయి. సో, మనం కపుల్ వాల్యూ అనేది కనుక్కోవాలంటే ఖచ్చితంగా మనకి డిస్టెన్సెస్ కావాలి. అంటే ఆ ప్లేన్ నుంచి ఇంకొక ప్లేన్‌కి ఉన్న డిస్టెన్స్ కావాలి. సో, అందుకోసం వీళ్ళు ఆల్రెడీ ఇక్కడ మనకి ఐ మీన్ ఆ ప్లేన్స్ మధ్య ఉన్న డిస్టెన్స్ మెన్షన్ చేశారు. ద ప్లేన్స్ ఇన్ విచ్ ద మాసెస్ రివాల్వ్ ఆర్ స్పేస్డ్ 600 మిల్లీమీటర్స్ అపార్ట్. సో, ప్రతి ప్లేన్ ఇంకొక ప్లేన్‌కి మనకి యాక్చువల్‌గా 600 మిల్లీమీటర్ డిస్టెన్స్‌లో ఉందని చెప్పారు. సో, నెక్స్ట్ మాసెస్ కూడా ఇచ్చారు వీళ్ళు. సో, 3 మాసెస్ ఇచ్చారు. మాస్ బి, మాస్ సి అండ్ మాస్ డి. సో, 3 మాసెస్ మెన్షన్ చేశారు. సో, వీళ్ళు క్వెషన్ అడిగింది ఏంటంటే ఫైండ్ ద రిక్వైర్డ్ మాస్ ఏ అండ్ ద రిలేటివ్ యాంగులర్ పొజిషన్స్ ఆఫ్ ద 4 మాసెస్ సో దట్ ద షాఫ్ట్ షల్ బి ఇన్ కంప్లీట్ బ్యాలెన్స్. సో, అంటే వి ఐ మీన్ ఈ 4 మాసెస్ ఇచ్చి మనకి బ్యాలెన్స్ చేయమని అడగట్లేదు. ఈ 4 మాసెస్ ఉన్నప్పుడే బ్యాలెన్స్ అవ్వాలంటున్నారు. అంటే మనం ఎక్స్ట్రాగా 2 మాసెస్ పెట్టాల్సిన అవసరం లేదు. సో, మనం మాస్ ఏని సెలెక్ట్ చేయాలి. సో, మాస్ ఏని సెలెక్ట్ చేస్తాం. ఇది ఈ మాస్ ఏ బేస్ చేసుకుని యాక్చువల్‌గా ఈ సిస్టమ్ కంప్లీట్ బ్యాలెన్స్‌లో ఉండాలి. సో, 4 మాసెస్ ఉన్నాయి. కంప్లీట్ బ్యాలెన్స్‌లో ఉండడానికి మాస్ ఏ ఎంత ప్లేస్ చేయాలి? అలాగే టీటా సి రిలేటివ్ యాంగులర్ పొజిషన్స్ కూడా మనం ఈ ప్రాబ్లంలో కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డయాగ్రామ్ డ్రా చేద్దాము. సో, ఫస్ట్ ఒక షాఫ్ట్ డ్రా చేయండి. ఓకే. ఒక రొటేటింగ్ షాఫ్ట్ డ్రా చేయండి. సపోజ్ దిస్ ఈజ్ అవర్ రొటేటింగ్ షాఫ్ట్. సో, మనకి 4 మాసెస్ ఉన్నాయి. 4 ప్లేన్స్‌లో ఉన్నాయి. సో, ఫస్ట్ ప్లేన్ ఏ అనుకోండి. ఇది మాస్ ఎంఏ. ఇదంతా మనకు తెలీదు. సో, నెక్స్ట్ సెకండ్ ప్లేన్ అనేది ఎంత డిస్టెన్స్‌లో ఉంది అంటే ఇక్కడ యాక్చువల్‌గా 600 మిల్లీమీటర్స్ అని ఇచ్చారు. సో, మాస్ బి ఈజ్
10 kg, mass B is 10 kg, and the distance between plane A and plane B is 600 millimeters. సో ఓకే, ఇది ప్లేన్ బి. అలాగే ఇక్కడ రేడియస్లో కూడా మెన్షన్ చేశారు, ఇదేమో 100 మిల్లీమీటర్స్, ఇది 125 మిల్లీమీటర్స్. నెక్స్ట్ మళ్ళీ ప్లేన్ సిలో మనకి థర్డ్ మాస్ ఉంది. సో మాస్ ఆఫ్ సి ఈజ్ 5 kg, ఇదేమో 600 మిల్లీమీటర్స్, రేడియస్ వచ్చేసరికి 200 మిల్లీమీటర్స్. సో నెక్స్ట్ మాస్ డి ఈజ్ ఇన్ ప్లేన్ డి, it is at a distance of 600 millimeters from plane C. సో మాస్ డి వాల్యూ ఎంత ఇచ్చారంటే 4 kg ఇచ్చారు. ఓకే, రేడియస్ ఎంత అంటే ఇది 150. ఓకే, సో ఇది యాక్చువల్గా మనకి డయాగ్రాము. సో ఈ 4 మాసెస్ ఉండడం, ఐ మీన్ 4 మాసెస్ ఉన్నాయి. వీళ్ళు క్వశ్చన్ ఏం అడిగారంటే, మనం ఈ సిస్టమ్ మొత్తం కంప్లీట్ బ్యాలెన్స్లో ఉండాలి అంటే మాస్ ఏ అనేది ఎంత ఉండాలి అనేది క్వశ్చన్ అడిగారు. ఓకే, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒకటి రిఫరెన్స్ ప్లేన్ కింద సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ రిఫరెన్స్ ప్లేన్ ఏది తీసుకుంటే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు? ప్లేన్ ఏనా, ప్లేన్ బీనా, ప్లేన్ సియా, ప్లేన్ డియా? ఏ రిఫరెన్స్ ప్లేన్ తీసుకుంటే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలం? నిన్న చెప్పాను నేను ఆల్రెడీ, ఏదైతే అన్నోన్ ఉందో అన్నోన్ ప్లేన్ని రెఫరెన్స్ ప్లేన్ కింద కన్సిడర్ చేయండి అని చెప్పాను. సో అన్నోన్ ఉన్న ప్లేన్ ఏంటి? ప్లేన్ ఏ. సో మాస్ ఏ మీకు తెలియదు కాబట్టి సో అది రిఫరెన్స్ ప్లేన్ కింద కన్సిడర్ చేయండి. సో ప్లేన్ ఏ విల్ బి యువర్ రిఫరెన్స్ ప్లేన్. ప్లేన్ ఏ ఈజ్ యువర్ రిఫరెన్స్ ప్లేన్. సో వీళ్ళు మాస్ ఏ కనుక్కోమంటున్నారు, అట్ ద సేమ్ టైం రిలేటివ్ యాంగులర్ పొజిషన్స్ కనుక్కోమంటున్నారు. అంటే యాక్చువల్గా మనం నిన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు మనకి ఏ నుంచి ఏకి బికి ఉన్న యాంగిల్ ఇచ్చారు, అలాగే బికి సికి ఉన్న యాంగిల్ ఇచ్చారు, సికి డికి ఉన్న యాంగిల్స్ మెన్షన్ చేశారు. బట్ ఇక్కడ ఏమి యాంగిల్స్ ఏమి మెన్షన్ చేయలేదు. సో మనం యాంగిల్స్ కూడా ఇక్కడ మనం కనుక్కోవాలి. ఎప్పుడు కనుక్కుంటాం అంటే అది ఫోర్స్ పాలిగాన్ అండ్ కపుల్ పాలిగాన్ డ్రా చేశాక మనకి యాంగిల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ కంప్లీట్గా తెలుస్తుంది. సో ఆ ఫోర్స్ పాలిగాన్ అండ్ కపుల్ పాలిగాన్ డ్రా చేయడానికి ఫస్ట్ మనం ఒక టేబుల్ డ్రా చేయాలి. ఓకే, సో టేబుల్లో ఫస్ట్ మొత్తం 6 కాలమ్స్ ఉండాలి. మాస్ ఫస్ట్ది ఏమో ప్లేన్, నెక్స్ట్ అది మాస్, నెక్స్ట్ అది రేడియస్, నెక్స్ట్ సెంట్రిఫుగల్ ఫోర్స్, నెక్స్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ రెఫరెన్స్ ప్లేన్, సో ఫైనల్ది కపుల్. ఓకే, సో సో టోటల్గా ఇక్కడ ఎన్ని ప్లేన్స్ ఉన్నాయి? మనకి ఎన్ని ప్లేన్స్ ఉన్నాయి? 4. సో 4 మాసెస్ ఉన్నాయి కదా, 4 మాసెస్ ఇన్ 4 డిఫరెంట్ ప్లేన్స్. సో టోటల్గా 4 ప్లేన్స్ ఉన్నాయి. సో ప్లేన్ ఏ, ప్లేన్ బి, ప్లేన్ సి అండ్ ప్లేన్ డి. సో ఫస్ట్ అవి రాద్దాం. ఓకే, ఇక్కడ ఇది మాస్ ఎమ్, ఇదేమో రేడియస్ ఆర్, ఇది సెంట్రిఫుగల్ ఫోర్స్ అంటే ఎమ్ ఇంటూ ఆర్, డిస్టెన్స్ అంటే సపోజ్ ఎల్, కపుల్ అంటే ఎమ్ ఇంటూ ఆర్ ఇంటూ ఎల్. ఓకేనా? సో ప్లేన్ టోటల్గా 4 ప్లేన్స్ ఉన్నాయి. ప్లేన్ ఏ, ప్లేన్ బి, ప్లేన్ సి అండ్ ప్లేన్ డి. ప్లేన్ ఏ, ప్లేన్ బి, ప్లేన్ సి అండ్ ప్లేన్ డి. సో ఈ 4 ప్లేన్స్లో రెఫరెన్స్ ప్లేన్ మనం ఏది తీసుకున్నాం? ప్లేన్ ఏ.
సో ప్లేన్ ఏ ఈజ్ అవర్ రిఫరెన్స్ ప్లేన్. సో నెక్స్ట్ మాస్ అంటే ప్లేన్ ఏలో ఉన్న మాస్ ఎంత ఇక్కడ చూడండి. సో ప్లేన్ ఏలో ఉన్న మాస్ మనకు తెలియదు కదా, సో అదే మనం కనుక్కోవాలి. సో ప్లేన్ ఏ మాస్ తెలియదు కాబట్టి స్మాల్ ఎంఏ అనుకోండి, ఓకేనా. నెక్స్ట్ ప్లేన్ బిలో ఉన్న మాస్, ప్లేన్ బిలో ఉన్న మాస్ 10 kg, అండ్ ప్లేన్ సిలో ఉన్న మాస్ 5 kg, అండ్ ప్లేన్ డిలో ఉన్న మాస్ 4 kg. 10, 5, 4. దిస్ ఇస్ 10 kg, 5 kg అండ్ 4 kg. ఓకేనా, ఇది కేజీస్. రేడియస్ ఏమో మీటర్స్లో తీసుకుందాం, ఓకేనా. సో ఫస్ట్ చూడండి రేడియస్ ఎంత చూడండి. ఫస్ట్ మాస్ ఈజ్ అట్ రేడియల్ డిస్టెన్స్ ఆఫ్ 100 mm. సో మీటర్స్లో మార్చండి 0.1 meters. అలాగే నెక్స్ట్ 125 mm సెకండ్ మాస్, 125/1000 0.125 meters. 200 mm 200/1000 0.2 meters. అలాగే 150/1000 0.15 meters. సో మీటర్స్లో మార్చి జస్ట్ రేడియల్ డిస్టెన్సెస్ రాద్దాం. 0.1, 0.125, 0.2, 0.15. 0.1, 0.125, 0.2 and 0.15. 0.2 and 0.15. సో రేడియస్ ఈజ్ ఇన్ మీటర్స్. సో సెంట్రిఫ్యూగల్ ఫోర్స్, సో దీని యూనిట్స్ వచ్చేసరికి కేజీ మీటర్, ఎందుకంటే ఇది కేజీ మాస్ ఈజ్, మనం మాస్ని కేజీస్లో తీసుకున్నాం, అలాగే రేడియస్ని మీటర్స్లో తీసుకుంటున్నాము. సో ఈ రెండాటి యొక్క మల్టిప్లికేషన్. సో 0.1 ఇంటూ ఈ మాస్ తెలియదు కదా, మాస్ ఏ 0.1 ఇంటూ మాస్ ఏ. అలాగే 10 ఇంటూ 0.125, 0.125 ఇంటూ 10 అంటే 1.25 అవుతుంది. 5 ఇంటూ 0.2, 1. 4 ఇంటూ 0.15, సో 0.1, సారీ 0.6. ఓకే, నెక్స్ట్ డిస్టెన్స్ ఫ్రమ్ రెఫరెన్స్ ప్లేన్. సో డిస్టెన్స్ ఫ్రమ్ రెఫరెన్స్ ప్లేన్, సో రిఫరెన్స్ ప్లేన్ మనకి ఇది రిఫరెన్స్ ప్లేన్, మా ఐ మీన్ మా ఫస్ట్ ప్లేన్ ఏ అనేది రిఫరెన్స్ ప్లేన్. సో రిఫరెన్స్ ప్లేన్ ఏ నుంచి ప్లేన్ ఏకి ఉన్న డిస్టెన్స్ ఎంత, అలాగే 0. సో నెక్స్ట్ ప్లేన్ బి అనేది ఎంత డిస్టెన్స్లో ఉంది చూడండి. ప్లేన్ ఏ ఇక్కడ ఉంది రిఫరెన్స్ ప్లేన్, రిఫరెన్స్ ప్లేన్ నుంచి ప్లేన్ బి అనేది 600 mm డిస్టెన్స్లో ఉంది. సో ప్లేన్ బి ఈజ్ అట్ a distance of 600 mm ఫ్రమ్ రెఫరెన్స్ ప్లేన్. సో మీటర్స్లోకి మార్చేయండి. సో 600 డివైడెడ్ బై 1000 అంటే 0.6 meters అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్లేన్ సి. సో రెఫరెన్స్ ప్లేన్ నుంచి ప్లేన్ సి ఎంత డిస్టెన్స్లో ఉంది, 600 ప్లస్ 600, సో టోటల్గా 1200 mm. సో 1200 డివైడెడ్ బై 1000 అంటే 1.2 meters వస్తుంది. నెక్స్ట్ది ప్లేన్ డి. ప్లేన్ డి at a distance of 600 plus 600 plus 600, so total 1800 millimeters. So 1800 millimeters divided by 1000, so we'll get 1.8 meters. 1.8 meters. సో నెక్స్ట్ మనం కపుల్ వాల్యూ కనుక్కోవాలి. కపుల్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ ఫ్రమ్ రెఫరెన్స్ ప్లేన్ డిస్టెన్స్. సో 0.1 MA ఇంటూ 0, సో ద కపుల్ విల్ బి 0. సో ఎందుకంటే రిఫరెన్స్ ప్లేన్ దగ్గర సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే ప్లేన్ ఏ దగ్గర ఆ మాస్ ఎంఏ వల్ల వచ్చే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వల్ల వచ్చే కపుల్ అనేది అక్కడ 0, ఎందుకంటే డిస్టెన్స్ 0 కాబట్టి. సో నెక్స్ట్ 1.25 ఇంటూ 0.6, 1.25 ఇంటూ 0.6, 1.25 ఇంటూ 0.6 అంటే అరౌండ్ 0.75 వస్తుంది. 0.75, 125 ఇంటూ 6, 0.75 వస్తుంది. సో నెక్స్ట్ 1 ఇంటూ 1.2, నెక్స్ట్ 1 పాయింట్ ఇంటూ 0.6, 128 వస్తుంది. అంటే సారీ
108 వస్తుంది. సో 1.08 వస్తుంది. సో సో ఈ టేబుల్ డ్రా చేయడం వచ్చిందంటే మనకి ఆటోమేటిక్గా ప్రాబ్లమ్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఐ మీన్ ఫస్ట్ ఫోర్స్ పాలిగాన్ డ్రా చేస్తామా లేదంటే కపుల్ పాలిగాన్ డ్రా చేస్తామా? ఫస్ట్ ఫోర్స్ పాలిగాన్ డ్రా చేస్తామా కపుల్ పాలిగాన్ డ్రా చేస్తామా? కపుల్ పాలిగాన్. సో కపుల్ పాలిగాన్ ఫస్ట్ డ్రా చేయాలి. సో ఇక్కడ ఏంటంటే కపుల్ పాలిగాన్ డ్రా చేయడం వల్ల ఏదన్నా యూజ్ ఉందా? ఈ ప్రాబ్లంలో కపుల్ పాలిగాన్ డ్రా చేయడం వల్ల ఏదన్నా యూజ్ ఉందా? సో మీకు క్వశ్చన్లో రిలేటివ్ యాంగులర్ పొజిషన్స్ కనుక్కోమన్నారు. గుర్తు చెప్పాను కదా, థీటా వాల్యూస్ కనుక్కోమన్నారు. క్వశ్చన్లో రిలేటివ్ యాంగులర్ పొజిషన్స్ కనుక్కోమన్నారు. ఆ రిలేటివ్ అంటే ఒక మాస్కి ఇంకో మాస్కి ఉన్న యాంగిల్స్ కావాలి. సో ఆ యాంగిల్స్ ఐ మీన్ మీరు ఫోర్స్ పాలిగాన్ డ్రా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఏ డైరెక్షన్లో ఉన్నాయి, ఆ మాసెస్ అనేవి ఎంత యాంగిల్ చేస్తున్నాయి విత్ రెస్పెక్ట్ టు పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఆ యాంగిల్స్ కూడా కావాలి కదా. మీరు ఫోర్స్ పాలిగాన్ డ్రా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉందో మీకు తెలియాలి. సో ఆ టీటా వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఇక్కడ ఈ పర్టికులర్ ప్రాబ్లంలో కపుల్ పాలిగాన్ నుంచి వస్తాయి. కపుల్ పాలిగాన్ లో మనకి ఇక్కడ టోటల్ గా ఐ మీన్ యాక్చువల్ గా 4 కపుల్ వెక్టర్స్ ఉన్నాయి. బట్ 1 వెక్టర్ ఈజ్ ఏ 0 వెక్టర్ హియర్. సో మనకి ఇంకా 3 వెక్టర్స్ ఉన్నాయి. 3 కపుల్ వెక్టర్స్, ఒకటేమో 0.75, ఇంకోటి 1.2 అండ్ ఇంకొకటి 1.08. సో ఈ కపుల్ వెక్టర్స్ ని మనం డ్రా చేయాలి. సో ఖచ్చితంగా మనం ఏదో ఒకటి మాస్ని ఎస్యూమ్ చేసుకోవాలి. లేదంటే మనం ఇప్పుడు ఈ కపుల్ పాలిగాన్ కంప్లీట్ చేయలేం. ఏదో ఒక మాస్ విత్ రెస్పెక్ట్ టు పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో ఉందని మనం ఎస్యూమ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ మనం ఎస్యూమ్ చేసుకునే మాస్ ఏంటంటే మాస్ బి అనేది అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఉందని తీసుకుంటాం. సో మీకు ఒక చిన్న అంటే ఇక్కడ అలా తీసుకున్న ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీరు షాఫ్ట్ రొటేట్ అవుతుంది అనుకోండి, ఆటోమేటిక్గా మాసెస్ మొత్తం కూడా దాంతోపాటు కంప్లీట్గా రొటేట్ అయిపోతాయి. సో వాటి యొక్క యాంగులర్ పొజిషన్స్ అనేవి చేంజ్ అవ్వవు. ఆ మాసెస్ మధ్యలో ఉన్న యాంగులర్ పొజిషన్స్ అనేవి చేంజ్ అవ్వవు. సో ఈ పర్టికులర్ ఇన్స్టెంట్లో మాస్ బి అనేది సో అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఉందని తీసుకుంటాను. సో అది తీసుకుని 0.75 కపుల్ వెక్టర్ డ్రా చేస్తా. నెక్స్ట్ ఇంక రెండు ఉంటాయి, ఒకటేమో 1.2, ఇంకోటేమో 1.08. కానీ అవి ఎలా డ్రా చేయాలి, ఆ కపుల్ వెక్టర్స్ ఎలా డ్రా చేయాలి? మాస్ బి అనేది అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఉందని తీసుకున్నాను, ఓకే. బట్ 1.2 అండ్ 1.08 కపుల్ వెక్టర్స్ అనేవి మనం ఏ డైరెక్షన్లో డ్రా చేస్తాం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్లో చెప్పింది ఏంటంటే కంప్లీట్గా బ్యాలెన్స్ అవ్వాలని చెప్పారు. సో కంప్లీట్గా బ్యాలెన్స్ అవ్వాలి అంటే యువర్ కపుల్ పాలిగాన్ మస్ట్ బి క్లోజ్డ్. సో కపుల్ పాలిగాన్ క్లోజ్ అవ్వాలి అంటే ఈ పర్టికులర్ కేసులో 3 కపుల్ వెక్టర్స్ ఉన్నాయి. సో కపుల్ ట్రయాంగిల్ మస్ట్ బి క్లోజ్డ్. సో క్లోజ్ చేయాలి. సో అంటే మనం చేయొచ్చు కదా. సో ఫస్ట్ 0.75 డ్రా చేస్తాం. డ్రా చేసిన తర్వాత 1.2 తోటి ఒక ఆర్క్ అండ్ 1.08 నుంచి 08 తోటి ఇంకొక ఎండ్లో ఇంకొక ఆర్క్ డ్రా చేస్తే మనకి ట్రయాంగిల్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఓకేనా? సో అక్కడ నుంచి మనకి యాంగులర్ పొజిషన్స్ వస్తాయి. అంటే విత్ రెస్పెక్ట్ టు మాస్ బి, మాస్ ఎంత యాంగిల్ చేస్తుంది, అలాగే విత్ రెస్పెక్ట్ టు మాస్ బి, మాస్ డి అనేది ఎంత యాంగిల్ చేస్తుంది. సో కపుల్ పాలిగాన్ నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇప్పుడు కపుల్ పాలిగాన్ డ్రా చేద్దాము. ఓకే, ఓకే, ఓకే. కపుల్ పాలిగాన్ డ్రా చేయడం గురించి ఫస్ట్ ఒక అజంప్షన్ ఏంటంటే లెట్ us కన్సిడర్ మాస్ బి అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్. Let us assume
mass B is along positive x-axis. సో మాస్ B అనేది పాజిటివ్ x-axis డైరెక్షన్లో ఉందని అజ్యూమ్ చేసుకోండి. సో షాఫ్ట్ మీరు ఒక ఎండ్ నుంచి చూస్తే ఒక డాట్ కింద కనిపిస్తుంది కదా. సో మాస్ B అనేది పాజిటివ్ x-axis డైరెక్షన్లో ఉందని అజ్యూమ్ చేసుకోండి. టెన్ kg, radius is 0.125. సో ఇప్పుడు మాస్ B ఈజ్ అలాంగ్ పాజిటివ్ x-axis డైరెక్షన్ అని చెప్పాము అంటే మీకు ఇక్కడ రెఫరెన్స్ ప్లేన్కి ఇక్కడ చూడండి కపుల్ వెక్టర్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి, పాజిటివే కదా అన్నీ కూడా. ఇది పాజిటివ్, ఇది పాజిటివ్ అండ్ ఇది పాజిటివ్. సో రెఫరెన్స్ ప్లేన్కి అన్నీ కూడా రైట్ సైడ్లోనే ఉన్నాయి, నెగిటివ్ వాల్యూస్ ఏం లేవు ఇక్కడ. మనం తీసుకున్నదే రెఫరెన్స్ ప్లేన్ ఏ తీసుకున్నాం. సో రిమైనింగ్ అన్ని ఈ మాసెస్ 3 మాసెస్ కూడా రైట్ సైడే ఉన్నాయి. సో మనకి ప్రాబ్లం లేదు. అంటే ఒకవేళ మీకు నెగిటివ్ కపుల్ వెక్టర్ వచ్చిందంటే కపుల్ వెక్టర్ మనం ఏ డైరెక్షన్లో డ్రా చేయాలి, నెగిటివ్ ఇన్ ద నెగిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. సో ఫోర్స్ యొక్క నెగిటివ్ ఫోర్స్ డైరెక్షన్లో డ్రా చేయాలి. బట్ మనకి ఈ ప్రాబ్లం లేదు ఇక్కడ. ఈ ప్రాబ్లం ఎందుకంటే మనకు అన్నీ కూడా పాజిటివ్ కపుల్సే వచ్చాయి. సో నెగిటివ్ కపుల్ వెక్టర్ ఉంది అంటే వీ షుడ్ డ్రా దట్ couple vector opposite to the centrifugal force. సెంట్రిఫుగల్ ఫోర్స్కి ఆపోజిట్గా డ్రా చేయాలి ఒకవేళ నెగిటివ్ కపుల్ వెక్టర్ ఉంటే. బట్ మనకి ఇక్కడ ఈ టేబుల్లో వచ్చినవన్నీ కూడా పాజిటివ్ వెక్టర్సే. సో ప్రాబ్లం లేదు. సో మీరు మాస్ B అనేది అలాంగ్ పాజిటివ్ x-axis డైరెక్షన్లో ఎజ్యూమ్ చేసుకున్నారు అంటే యువర్ కపుల్ వెక్టర్ ఈజ్ ఆల్సో అలాంగ్ దట్ డైరెక్షన్. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ పాజిటివ్ కపుల్ వెక్టర్. సో ఈ ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో అదే డైరెక్షన్లో మనకి కపుల్ వెక్టర్ కూడా మనం డ్రా చేసుకోవచ్చు. సో కపుల్ పాలిగాన్ సో ఫస్ట్ మాస్ B నుంచి వచ్చిన కపుల్ వెక్టర్ 0.75 అలాంగ్ పాజిటివ్ x-axis. సో మీరు బెటర్ స్కేల్ ఎన్లార్జ్ చేసుకోండి. ఓకే, స్కేల్ ఎన్లార్జ్ చేసుకోండి. అంటే సపోజ్ 1.5 డ్రా చేయండి, మనకి క్లారిటీగా వస్తుంది. కానీ ఇదేమో పాయింట్ O అనుకోండి. సో ఇది OB, ఇది ఎంత అంటే 0.75 అంతే కదా, 0.75 అలాంగ్ పాజిటివ్ x-axis. పాజిటివ్ x-axis అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్లోనే చెప్పాను కపుల్ వెక్టర్స్ మనకి యాక్చువల్గా ఫోర్స్ డైరెక్షన్స్లో ఉండవు, బట్ కన్వీనియన్స్ గురించి ఫోర్స్ డైరెక్షన్స్లో డ్రా చేస్తామని చెప్పాను. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ కపుల్ వెక్టర్ దట్ ఈస్ బై మాస్ B. సో నెక్స్ట్ ఇంకా 2 కపుల్ వెక్టర్స్ ఉన్నాయి. ఒకటేమో 1.2, ఇంకొకటేమో 1.08. బట్ వీ డోంట్ నో ద డైరెక్షన్స్ ఆఫ్ దోస్ మాసెస్. సో ఆ మాసెస్ యొక్క డైరెక్షన్స్ తెలీదు. బట్ the condition for balancing is the couple polygon must be closed. So complete balance లో ఉండాలి అంటే సిస్టమ్. సో couple polygon must be closed. సో couple polygon క్లోజ్ అవ్వాలి. సో మనకి ఒక సైడ్ 1.2, ఇంకొక సైడ్ 1.08 తోటి ఆర్క్స్ డ్రా చేయండి. ఒక సైడ్ 1.2, ఇంకొక సైడ్ 1.08. ఓకే, సపోజ్
ఈ సైడ్ నుంచి 1.2 తోటి ఒక ఆర్క్, ఇంకొక ఎండ్ నుంచి 1.08 తోటి ఒక ఆర్క్. సో ఆ రెండాటిని జాయిన్ చేయండి. ఇప్పుడు కపుల్ ట్రయాంగిల్ ఏమైంది, క్లోజ్ అయిపోయింది కదా. యారోస్ మొత్తం ఒకే డైరెక్షన్లో ఉండాలి. ఓకే, ఇదేమో 1.2, ఇదేమో 1.08. సో 1.08 అంటే అది యాక్చువల్గా మాస్ డికి రిలేటెడ్. ఇదేమో మాస్ డి, ఇదేమో మాస్ సి. 1.2 ఏమో మాస్ సి. సో ఇప్పుడు టీటా సి టీటా డి ఇండైరెక్ట్గా వచ్చినట్టే కదా. ఇదేమో సి మాస్, ఇదేమో ఎంసి, ఇదేమో ఎండి. సో సెకండ్ ఐ మీన్ మాస్ డిని ఏ డైరెక్షన్లో ప్లేస్ చేస్తాం, ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ అనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ కొన్ని యాంగిల్ తీసుకోండి, అంటే మాస్ బి తోటి ఇది ఎంత యాంగిల్ చేస్తుందో ఇక్కడ తెలుస్తుంది, టీటా డి. సిమిలర్గా మనకి ఇక్కడ ఒక లైన్ డ్రా చేయండి. ఈ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తోటి ఈ వెక్టార్ అనేది ఎంత యాంగిల్ చేస్తుందో చూడండి, టీటా సి వస్తుంది. ఓకేనా. సో మీరు కపుల్ పాలిగాన్ డ్రా చేసిన తర్వాత, సో విత్ రెస్పెక్ట్ మీరు యాక్చువల్గా మాస్ బి అనేది అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో తీసుకున్నారు. సో వీటి యాంగిల్స్ అనేవి విత్ రెస్పెక్ట్ టు ద పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ ఎంత యాంగిల్ చేస్తున్నాయి కనుక్కోండి. టీటా డి తెలుస్తుంది, ఇక్కడేమో టీటా సి తెలుస్తుంది. ఓకే. సో మీకు వాల్యూస్ ఎంత వస్తాయంటే you will get 240 degrees for mass C, and for mass D you will get 100 degrees. ఓకేనా. సో ఇప్పుడు డయాగ్రామ్ ఎలా ఉంది అంటే, సో ఇది షాఫ్ట్ ఒక ఎండ్ నుంచి చూసినప్పుడు, సో ఫస్ట్ మాస్ బి ఈ డైరెక్షన్లో ఉంది. నెక్స్ట్ మాస్ డి ఎంత యాంగిల్ చేస్తుంది ఇక్కడ చూడండి. చూడండి మాస్ బి తోటి ఈ డైరెక్షన్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్ తోటి ఇది ఎంత యాంగిల్ చేస్తుంది, 100 degrees. సో మాస్ డి ఈజ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్, ఇది మాస్ డి, it is in second quadrant, 100 degrees. సో నెక్స్ట్ మాస్ సి, మాస్ సి అనేది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ ఎంత యాంగిల్ చేస్తుంది, 240 degrees. ఇది మాస్ సి. degrees. But we don't know the angular position of mass A. సో మాస్ ఏ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియదు. సో దానికోసం మనం ఏదో ఒక డైరెక్షన్లో ఎజ్యూమ్ చేసుకుందాం జస్ట్. అంటే ఇక్కడ మాస్ ఏ తెలిస్తే సరిపోతుంది, ఇంకా ఫోర్స్ పాలిగాన్ డ్రా చేయాలి. ఇప్పుడు ఫోర్స్ పాలిగాన్ డ్రా చేయొచ్చు, ఎందుకంటే ఇక్కడ చూడండి ఫోర్స్ పాలిగాన్లో మీకు తెలియాల్సినవి ఎన్ని ఉన్నాయంటే ఓన్లీ ఒక అన్నోన్ మాత్రమే ఉంది. ఇది 1.25 ఇది తెలుసు, అలాగే 1 తెలుసు, 0.6 ఈ వాల్యూస్ తెలుసు. కాకపోతే ఇది ఒక అన్నోన్, ఎందుకంటే మాస్ ఏ తెలియదు కాబట్టి ఇది ఒక అన్నోన్. బట్ ఏంటంటే ఈ 1.25 ఫోర్స్ని డ్రా చేయడానికి డైరెక్షన్ తెలియాలి. సో డైరెక్షన్ ఇక్కడ ఆల్రెడీ మనం కపుల్ పాలిగాన్ నుంచి అనుకున్నాం. సో మాస్ ఏ అనేది ఇలా ఉంటుంది, మాస్ బి అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది అనుకున్నాం. సో ఇది మాస్ బి యొక్క ఇచ్చే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ డైరెక్షన్, అలాగే మాస్ డి జనరేట్ చేసే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ డైరెక్షన్ ఇది, అలాగే మాస్ సి జనరేట్ చేసే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ డైరెక్షన్ ఇది.
సో అంటే ఫోర్సెస్ యొక్క డైరెక్షన్స్ ఇండైరెక్ట్గా తెలిసినాయి. సో ఇంకా మాస్ ఏ అనేది మనం క్లోజింగ్ సైడ్ అవుతుంది. ఓకే, సో అది సో మాస్ ఏ అనేది మనకి ఎక్కడ ఉందో తెలియదు కాబట్టి జస్ట్ ఒక రఫ్గా ఇలా ఉందని తీసుకోండి. మాస్ ఏ రిలేటివ్ యాంగులర్ పొజిషన్స్ తెలియదు, సో ఇలా ఉందని తీసుకోండి. ఇప్పుడు మనం ఫోర్స్ పాలిగాన్ డ్రా చేయగలం, ఎందుకంటే మనకి ఫోర్స్ పాలిగాన్ డ్రా చేయడానికి 4 వెక్టర్స్ డ్రా చేయాలి, కాకపోతే దాంట్లో 3 వెక్టర్స్ కంప్లీట్ నోన్. సో ఫోర్త్ సైడ్, ఐ మీన్ క్లోజింగ్ సైడ్ గివ్స్ ద వాల్యూ ఆఫ్ 0.1 ఇంటూ ఎంఏ. సో ఫోర్స్ పాలిగాన్ డ్రా చేద్దాం. 0.1 ఎంఏ, 1.25, 1, 0.6. 0.1 ఇంటూ ఎంఏ, 1.25, 1, 0.6. ఓకే, అవి డ్రా చేయాలి. సో ఇదేమో 1.25 ఈజ్ రిలేటెడ్ టు మాస్ బి, and 1 is related to mass C, and 0.6 is related to mass D, and 0.1 MA is related to MA. సో FB డైరెక్షన్, సో మాస్ B వల్ల జనరేట్ అవుతున్న ఫోర్స్ ఎంత అంటే 1.25. సో 1.25 అది ఏ డైరెక్షన్లో డ్రా చేయాలి? అలాంగ్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్, పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో డ్రా చేయాలి. ఫోర్స్ పాలిగాన్. సో ఫస్ట్ వెక్టర్ ఏంటంటే ఏదో ఒక స్కేల్ తీసుకోండి మీకు నచ్చింది. సో డబల్ తీసుకోండి బెటర్, ఎందుకంటే 0.6 ఉంది కదా, సో అది డ్రా చేయడం కష్టం కదా. సో ఇంటూ సమ్ టూస్, ఇంటూ 2 కానీ 3 కానీ చేయండి. సో ఫస్ట్ 1.25 డ్రా చేస్తున్నాము. 1.25 ఫోర్స్ బి, బి మాస్ వల్ల వచ్చిన 1.25. నెక్స్ట్ 1 డ్రా చేయాలి. 1 ఏ డైరెక్షన్ డ్రా చేయాలి? 1 ఈజ్ దిస్ ఫోర్స్ ఈజ్ గివెన్ బై ద మాస్ సి. సో మాస్ సి ఏ డైరెక్షన్లో ఉంది? 240 degrees డైరెక్షన్లో మాస్ సి ఉంది. సో ఫోర్స్ ఆ డైరెక్షన్లో ఉంది. సో పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ నుంచి 240 degrees మెజర్ చేయండి. సో ఇక్కడ ఒక పాయింట్ ప్లేస్ చేసి ఇక్కడ ఒక లైన్ డ్రా చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడికి 240 degrees మెజర్ చేయండి. మెజర్ చేసి ఆ వెక్టర్ డ్రా చేయండి. సో దిస్ ఈజ్ యువర్ ఫోర్స్ 1 దట్ ఈస్ గివెన్ బై మాస్ సి. సో నెక్స్ట్ మాస్ డి ఉంది. మాస్ డి వల్ల వచ్చిన ఫోర్స్ ఎంత అంటే 0.6. సో 0.6. సో మాస్ ఏ డైరెక్షన్లో ఉంది? మాస్ డి 100 degrees డైరెక్షన్లో మాస్ డి ఉంది. సో 100 degrees డైరెక్షన్లో మాస్ సిని డ్రా చేయండి, సారీ మాస్ డిని డ్రా చేయండి 0.6 మ్యాగ్నిట్యూడ్ తోటి. ఇది ఎఫ్ డి అండ్ ఇట్స్ వాల్యూ 0.6. సో ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడ మెజర్ చేయండి, 100 degrees ప్లేస్ చేయండి. ఓకే, అప్పుడు క్లోజింగ్ సైడ్ విల్ గివ్ ద ఫోర్స్ that should be generated by mass A. సో FA ఇది ఎంత అంటే 0.1 ఇంటూ MA. సో ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ తెలుస్తుంది కదా ఈ లైన్. సో ఆ మ్యాగ్నిట్యూడ్, సో we'll get the length of that vector. So and that
magnitude of that vector divided by 0.1 will give you the value of mass A, and you will get the value and length of that vector as 0.7. So you will get the mass as 7 kg, and the angle with respect to positive x-axis. So this angle will be your theta A with respect to mass B, or with respect to positive x-axis direction. And అంటే మాస్ ఏని మనం 7 kg తీసుకోవాలి. అట్ ద సేమ్ టైం యాంగిల్ ఎంత ప్లేస్ చేయాలి అంటే 155 degrees. సో మీకు ఇక్కడ యాంగిల్ కనుక్కుంటే మీకు 155 degrees వస్తుంది. అంటే మీరు మాస్ ఏని షాఫ్ట్ మీద 150 విత్ రెస్పెక్ట్ టు, అంటే మాస్ బి నుంచి, ఓకేనా, ఆర్ విత్ రెస్పెక్ట్ టు పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఎందుకంటే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో బి మాస్ తీసుకున్నారు. సో విత్ రెస్పెక్ట్ టు దట్ మాస్ మనం 155 degrees మెజర్ చేసి ఈ మాస్ ప్లేస్ చేయాలి. ఎంత 7 kg ప్లేస్ చేస్తాము, ఎంత డిస్టెన్స్లో ప్లేస్ చేస్తామంటే 0.1 meters. సో 0.1 meters. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి నాకు సబ్మిట్ చేయండి. ఓకే, దిస్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది క్లాస్. సో మీరు ప్రాబ్లమ్స్ ఎస్ఎస్ రతంలో నేను చెప్పట్లేదు, అది మీరు ఒకసారి చూడండి. నేను సో కపుల్ పాలిగాన్ అనేది మనం యాక్చువల్లీ 4 డిఫరెంట్ వేస్లో డ్రా చేయొచ్చు. బట్ మీకు ఏంటంటే ఆ ఓరియంటేషన్స్ ఏం చేంజ్ అవ్వవు. ఓకే, అంటే ఆ రెస్పెక్టివ్ మాసెస్ మధ్యలో ఉన్న యాంగిల్స్ ఏం చేంజ్ అవ్వవు. మీరు ఆల్రెడీ ప్రాబ్లం ఒకటి ఫస్ట్ ప్రాబ్లం డ్రా చేసినప్పుడు ఆ యాంగిల్స్ ఒకటే వస్తాయి, సెట్స్. ఓకేనా, ఏ ఐ మీన్ ఏ వేలో ఉన్న డిఫరెంట్ కాన్ఫిగరేషన్ డ్రా చేయొచ్చు, ప్రాబ్లం లేదు. యూ విల్ గెట్ ది సేమ్ రిజల్ట్. ఓకే, stop the recording and send me the recorded session link and submit this assignment by today evening. So problem